వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం నయం చేయలేని మానసిక వ్యాధి ఎవరికి ఉంటుంది అనే అంశం. నేటి ఆధునిక యుగంలో ఈ డిప్రెషన్ అనే మానసిక వ్యాధిని అనుభవించని వారు ఉంటారు అని చెప్పవచ్చు. అంత మేరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ టైంలో దీన్ని పూర్తి చేయాలి, దాన్ని పూర్తి చేయాలి అని పరుగులు తీస్తుంటారు. ఇందులో కొంతమంది అధిగమించి బయటకు వచ్చిన వారు తప్ప ఈ తరహా డిప్రెషన్లో మునిగి బయటకు రాలేని వారికి కొన్ని గ్రహ వ్యవస్థలు కారణంగా ఉంటాయి. అటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నవారు మనస్సును ఎల్లప్పుడూ రిలాక్స్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి గ్రహ వ్యవస్థ ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అది నిరాశకు దారి తీస్తుంది. బుద్ధుడు క్లియర్గా చెప్పారు, ఆశలే అన్ని బాధలకు కారణం అని. ఈ ఆశ అనేది ప్రతి విషయంలోనూ ఉంటుంది. నేను వాళ్లలాగా డబ్బులు సంపాదించడం లేదే అని, తనలాంటి కారు నాకు లేదు అని, తనకున్న అందమైన భార్య ఇల్లు నాకు లేవే అని, ఇలా ఇతరులతో పోటీ పెట్టుకొని కంపారిజన్ చేసుకొని మానసిక ఒత్తిడికి గురి అయ్యి అది డిప్రెషన్గా మారుతుంది. ముందుగా మనస్సు అనే కాన్సెప్ట్కు వస్తే చంద్రుడిని ముఖ్యంగా మొదట తీసుకోవాలి. చంద్రుడు మనోకారకుడు. ఇక పంచమ స్థానం మనస్సును సూచించే స్థానం. ఏ జాతకంలోనైనా సరే చంద్రుడు పాపగ్రహాలైన శని, కుజ, రాహుకేతువులతో క్లోజ్గా కలిసి ఉంటారో వీళ్లకు మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఎంత మేరకు ఎక్కువ అవకాశాలు ఉంటాయో తెలియజేస్తాను. చంద్రుడితో కేతువు క్లోజ్ డిగ్రీలో ఉంటే 100% అవకాశం ఉంటుంది. చంద్రుడితో రాహువు కలిసి ఉంటే 75% ఉంటుంది. చంద్రుడు శని భగవానునితో కలిసి ఉంటే మానసిక వ్యాధులు 50% రావడానికి అవకాశాలు ఉంటాయి. చంద్రుడు కుజుడితో కలిసి ఉంటే 35% అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చంద్రుడు కుజుడు కలిసి ఉంటే చంద్రమంగళ యోగం అని తీసుకున్న మిగిలిన 3 గ్రహాలు చంద్రునితో కలిసి ఉండడం ఒక నెగటివ్గానే పరిగణించాలి. శని చంద్రుడు కలిస్తే పునర్పు దోషంగా ఏర్పడి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి జాతకంలో లగ్నానికి సప్తమ స్థానంలో శని మరియు చంద్రుడు క్లోజ్ డిగ్రీస్లో కలిసి ఉన్నారు. వీళ్లకు శని మహాదశ 40 సంవత్సరాల వయస్సులో మొదలయ్యింది. వీళ్లకు భార్యపై సందేహం అనే మానసిక ఒత్తిడితో ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేరు. ఆ అమ్మాయిని కూడా మనశ్శాంతిగా ఉండడానికి వదలడం ఇష్టం లేదు. ఇది మానసిక అనారోగ్యానికి కారణం. వీళ్ళు ఎప్పుడు ఏమైనా చేస్తారు. కాబట్టి శని చంద్రుల కలయిక కూడా సమస్యలను ఇస్తుంది. సో మనోకారకుడైన చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు తీవ్ర మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. రాహువుతో కలిసి ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలు సంభవిస్తాయి. శని భగవానునితో కలిసి ఉన్నప్పుడు వారి దశాభుక్తులకు తగిన విధంగా మానసిక ఒత్తిడికి గురి కావడం వంటివి ఏర్పడతాయి. ఇంకొక సూక్ష్మ రహస్యం ఏమిటి అంటే చంద్రుడు రాహుకేతువులతో కలిసి ఉన్నప్పుడు దశ జరగాలనే అవసరం లేదు. వీళ్ళు ఎల్లప్పుడూ డిప్రెషన్ మూడ్లోనే ఉంటారు. ఇక శని చంద్రుల కలయిక, కుజచంద్రుల కలయిక వీళ్ళ దశలు జరిగినప్పుడు మాత్రమే వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇందులో ఉన్న ఒక సూక్ష్మం, లగ్నాధిపతి బలంగా ఉన్న, లగ్నంలో గురువున్న ఈ సంయోగాన్ని గురువు వీక్షించిన మానసిక వ్యాధి ఉంటుంది, కానీ బయటకు కనిపించకుండా మెయింటైన్ చేస్తారు. కానీ అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో చెప్పలేము. తర్వాత మన జాతకంలో పూర్వపుణ్యస్థానం, మంత్రస్థానం అనే పంచమ స్థానం, ఏ లగ్నమైనా సరే పంచమాధిపతి అనే గ్రహం రాహుకేతువులతో గ్రహణ దోషాన్ని పొంది ఉంటే, లేదా పంచమాధిపతి నీచం అనే స్థితిని పొంది ఉన్నా, నీచమయ్యి రాహుతో క్లోజ్గా ఉన్నారంటే తీవ్ర మానసిక వ్యాధికి లోనయ్యే జాతకం అని చూస్తూనే చెప్పవచ్చు. అప్పుడు పంచమాధిపతి నీచంలో ఉన్న, పంచమాధిపతి నీచమయ్యి గ్రహణ దోషంలో ఉన్న తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే జాతకం అని గ్రహించవచ్చు. ముందుగా మానసిక వ్యాధులు రావడానికి ముఖ్య కారణం చంద్రుడు పాపగ్రహాలతో గ్రహణ దోషాన్ని పొందడం వల్ల 100% మానసిక వ్యాధులు ఏర్పడతాయని గ్రహించాలి. తరువాత పంచమాధిపతి నీచ స్థితిని పొంది రాహుకేతువులతో పీడింపబడితే ఇది కూడా తీవ్రమైన మానసిక వ్యాధులను ఇస్తుంది. పంచమాధిపతి నీచం అనే స్థితిని పొందితే 50% బాధింపు, రాహుకేతువులతో పీడింపబడితే 100% మానసిక ఒత్తిడిని ఇస్తారు. ఇక్కడ మినహాయింపులు ఏమిటి అంటే, గురు వీక్షణ ఉండడం, లగ్నం యొక్క బలం అంటే లగ్నాధిపతి బలంగా ఉండడం, లగ్నంలో శుభగ్రహాలు ఉండడం, లగ్నాధిపతితో శుభగ్రహాలు కలిసి ఉండడం, లేదంటే ఈ గ్రహ సంయోగాన్ని గురువు ఎక్కడి నుండైనా వీక్షిస్తే రిలాక్సింగ్ ఉంటుంది. సో ఈ విధమైన గ్రహ కలయిక మీ జాతకంలో ఉన్నా, లేదా పంచమాధిపతి నీచంలో ఉండి గ్రహణ దోషాన్ని పొందినా, మీరు ఈ టైం సెట్ చేసుకొని జీవితంలో పరుగులు తీయకూడదు. మీ కోరికలు నెరవేరడం లేదనే ఆతంకం, బాధ, ఇంకా నా అర్హత, నైపుణ్యానికి తగిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదనే నిరాశ వల్ల మానసిక ఒత్తిడి వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి అయినంత వరకు ప్రశాంతంగా ఒత్తిడి లేని జీవన శైలిని అమర్చుకుంటే దీర్ఘ ఆయుష్, నెమ్మది, అభివృద్ధిని ఇస్తుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.